హాయ్ దిస్ ఇస్ వాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో మళ్ళీ డే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను 4:30కి చేసేసి ఇప్పుడు అయితే 5 అవుతుంది. సో ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ బస్ వస్తుంది. సో కొన్ని అంతలోపు అయితే కొన్ని వాటర్ అయితే అంటే రోజు కొంచెం వాటర్ని వేడి చేసి కూల్ చేసి అట్లా కొంచెం తేనె వేసి తాగుతాను అనమాట. సో చూపిస్తే ఇప్పుడు చూడు. సో వాటర్ వేడేగానే కొన్ని వాటర్ తాగేసి ఇంకెళ్ళాలి ఇంకా. సో టైం అవుతుంది. మనం అయితే వాచ్ ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి. 26 వేస్తే 25 అయింది. బస్సు మిస్ అయ్యే ఛాయిస్ ఉంది. రోడ్డు మీకు తొందరగా వెళ్ళాలి. టైం అయిపోయింది. వాటర్ వేడి చేసుకొని తాగే వరకు లేట్ అయిపోయింది అనమాట. రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం. బస్ స్టాప్ దగ్గరికి పోవాలి. ఇంకా గుండెలు కూడా సరిగ్గా పెట్టుకోవాలి. బస్సు ఉందా వెళ్ళిపోయినా చూడాలి. అక్కడికి వెళ్ళాలి. వద్దుగానే అది కూడా ఎంత దమ్మొస్తుంది. ఒక్కోసారి అనమాట 5:26కి వస్తుంది, 5:24 కన్నా పోతాయి, లేదా 5:30 కన్నా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:26 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవరకల్లా దమ్ము అయింది. అయితే ఇప్పుడు మనమైతే ఆఫీస్కి వెళ్ళినాక లేకపోతే మన బస్సు రాగానే వీడియో తీస్తే ఇప్పుడైతే బస్ స్టాప్ కాడికి అయితే వెళ్దాం. హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి అనమాట. బస్ టైం అయింది కదా ఊరికొస్తున్నాం. ఇంకా బస్సు వస్తుంది. 5:29 అయింది కదా బస్సు వచ్చేసిన. బస్సులో ఉన్నాం. సో నేనైతే ఆఫీస్ వచ్చేసిన, నేను బస్ దిగేసి వచ్చేసిన అనమాట. సో పైకి మా క్యాంటీన్కి అయితే వెళ్తున్నా. కొంచెం బ్యాక్ నుంచి వెళ్తున్నా. రోజు ఫ్రెండ్ నుంచి వెళ్ళేటోని ఇప్పుడైతే బ్యాక్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళినాక అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే క్యాంటీన్కి అయితే వచ్చేసినాం కదా. టిఫిన్ చేసేసి అయితే మనం అయితే మళ్ళీ వర్క్లో అంటే ప్రొడక్షన్స్కి వెళ్ళాలి. ప్రొడక్షన్ వెళ్ళినాక మళ్ళీ అంటే డైలీ వ్లాగ్స్ కాబట్టి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ వ్లాగ్స్ చేస్తాను. సో లెట్స్ సీ. ఈ టిఫిన్ అయితే తినేసినాక మనం అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్ళి ఒక టిఫిన్ తిని ఒక కాఫీ తాగేసి వెళ్ళేసి ప్రొడక్షన్కి వెళ్ళినాక మనం లంచ్ టైంలో అయితే మళ్ళీ తీస్తాం. సో మా ఆఫీస్లో ఏంటంటే ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, మళ్ళీ ప్లాస్టిక్ పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుందని ఒక చిన్న న్యూస్ వచ్చింది అనమాట. సో దానివల్ల ఈ స్టీల్ గ్లాసెస్ అనేసి కొత్తగా తీసిరు. సో ఈ స్టీల్ గ్లాసెస్ని ఇస్తారు అనమాట మాకు టీ మళ్ళీ కాఫీ అయినా ఏదైనా. సో ప్లాస్టిక్ అనేది మొత్తానికి వాడతలేదు. క్యాంటీన్కి వచ్చేసినా మీరు లంచ్ టోకెన్ అనమాట. టోకెన్ తీసుకొని ఇప్పుడు తీసుకోవాలి. పే తీసుకొని అట్లా తీసుకోవాలి. సో నేను తింటప్పుడు తీస్తాను. సో మన వచ్చేసి 2 చపాతీలు అంటే 3 చపాతీస్ చేసాను రైస్ తిన అనేసి. ఇదనమాట మన అప్పలనాయుడు కూడా తినేస్తాను. మనం తినేసినాక మళ్ళీ లాగ్ చేస్తా, ఇంటికి వెళ్దాం. ఏమైందంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో అప్ టు జనరల్ వర్క్ ఇవాళ మొత్తం వర్క్ ఇళ్ళనే వండిపోయాల్సి వస్తుంది ఆఫీస్లో. సో ఇంటికి పోయినాక ఏమైనా టైం ఉంటే బ్లాక్ చేసి జనరల్ టైంలో వచ్చినా కాబట్టి. సో ఇప్పుడు బస్ కోసం బస్ అయితే రాగానే మనం వెళ్ళాలి ఇంకా. సో చూపిస్తాం అన్నీ మా బస్సెస్ ఇంకా అక్కడ సైడ్ ఉంటాయి. మనం ఇక్కడ నా లొకేషన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ వస్తుంది బస్సు. సో అందుకనే ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో బస్సు రాగానే ఇంకా ఎక్కేసి వెళ్ళేయడం అనమాట. సో ఇప్పుడు నన్ను మా బస్సు దించేసి వెళ్ళిపోతుంది. 6:15 అవుతుంది. అంటే పొద్దున మనం 5 పోతే ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పటిదాకా మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇట్లుంటుంది అనమాట. సో ఇంకా నేను లాగింగ్ ఎక్కడ వేయాలి ఏంది టైమింగ్ ఉండదు. సో ఈ ఇయర్ చూసి ఆఫీసా లాగింగ్ ఏదో ఒకటి సెట్ అయితే చేసుకుంటా. ఏదో ఒకటి చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ లాగ్ చేస్తాం. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. చూద్దాం ఇప్పుడైతే ఒక టీ తాగేసి, టీ అన్న పాలన్న ఏముంటే అవి తాగేసి సో కొంచెం అట్లా బయట పోదాం. బయట తీసి కొంచెం బయటకైతే వెళ్దాం. మళ్ళీ ఏసీ పోవాలి. సో ఇప్పుడు వచ్చేవారు ఈ టైం అయింది. ఇది అందుకే లాగ్ చేయాలంటే కంటెంట్ ఉండాలి. కంటెంట్ నేను బయట పోతే వస్తుంది కాబట్టి సో అట్లా అని చేయలేదు ఇన్ని రోజులు. ఇప్పుడంటే డైలీ లాగ్స్ చేస్తా. సో ఏం చేస్తా ఇంకా తను అన్నీ అయితే చేస్తూ ఉంటా. ఇప్పుడైతే కొన్ని పాలు అయితే తాగుదాం. సో ఇవి తాగేసి చూద్దాం బయటకు పోదాం వద్దా అనేసి. సో బయట కూడా చలి పెడుతుంది. ఆల్రెడీ 7:30 అవుతుంది. ఇప్పుడు బయటకి పోదాం. రాకేష్ దగ్గరికి అంటే మా ఫ్రెండ్ గారి దగ్గరికి. సో అక్కడికి వెళ్ళేసి ఒక బండి మీద ఒక రైడ్ వేసేసి వద్దాం. ఇప్పుడైతే కంప్లీట్ చేద్దాం.
వచ్చేసి కొంచెం టీగా అనేసి వచ్చినాం, నేను శ్రీకాంత్ గ్యాంగ్ వచ్చి ఇంక ఇద్దరు కానీ కొంచెం దాచుకుంటారు అనమాట. అట్లా నిద్ర పడతలేదు. నిద్ర పడకపోతే ఏం చేసినాడు మా ఫ్రెండ్ గారు నేను టీకా అని వచ్చినాము. సో మండే అంటే చికెన్ నాన్ వెజ్ ఏం తిన్నాడు, మనం అన్నీ తింటాం. ఆల్రెడీ టైం 11:30 అవుతుంది. ఒక షవర్మా తీసుకుందాం అనుకుంటున్నాం, అక్కడ ముంగట ఉంది ఒకటి, తీసుకొని అంటే నేను తింటా వాడు తిన్నాడు అనమాట. తీసుకొని పార్సల్ తీసుకొని పోతాను అనమాట, తినుకుంటూ పోతాను అనమాట. శ్రీకాంత్ గారు తినడు అనమాట, ఎప్పుడు ఏదైనా మండేలు అవి ఇవన్నీ పట్టేసుకుంటాడు, తినడు. ఇది చూసుకోవచ్చు అక్కడ ఉంది. సో ఇది వచ్చేసి ఈసీఎల్ దగ్గర కుషాయిగూడ అనమాట. ఇది వచ్చి జస్ట్ టీగానే వచ్చేసి వచ్చి నార్మల్గా వచ్చేసినాం. వచ్చేసి ఇక్కడ షవర్మా ఉందనేసి తిందామనేసి నేను వస్తున్నాం, వాడు తినడు కాబట్టి. మనమైతే అన్నీ చేస్తున్నాం, తినేసి మెల్ల తినుకుంటూ పోదాం. ఇంకా మార్నింగ్ వేసి విట్టు కాకపోతే నిజామాబాద్ ప్లాన్ ఇట్లా తిరిగేస్తున్నాం అనమాట.